అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, నరదృష్టి పోవాలంటే కూష్మాండ దీపాలు ఎందుకు వెలిగిస్తారు? తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్య నమః. చూసే వీక్షకులకు నమస్కారం. భక్తివన్ ఛానల్ కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మనకి చాలా వరకు కూడాను ఇంట్లో సమస్యలు ఉన్నాయి అందరికి కూడా. ఈ కలియుగంలో ఎంత పూజ చేస్తే తక్కువే. నేను యజ్ఞాలు చేశాను, హోమాలు చేశాను, అనేక రకమైనటువంటి పూజలు చేశాను, ఎన్నో రకాలైనటువంటి అభిషేకాలు చేశాను, అయినా నేను ఇలాగే ఉన్నాను అనుకుంటే పొరపాటు. కలియుగంలో అనంతంగా చేసిన ఒక జీడిగింజ చేసినంత మందమే వస్తుంది. అనంతంగా చేస్తే ఒక పెద్ద కొండలాగా పూజ చేసినా మీకు ఒక గవ్వంత మందమే వచ్చినట్టుగా పుణ్యం ప్రాప్తం. అందుకని ఈ కలియుగంలో నిత్యం పూజ కంపల్సరీ. అందుకే ఎప్పుడు చూడండి విష్ణు పారాయణం కానీ, లలిత పారాయణం కానీ ఇలాంటివి నిత్యంగా చేస్తుండాలి. దేవి కనకనామాలు కంపల్సరీ చేస్తూ ఉండాలి. కూష్మాండ బలి పూజ, ఇది చాలా అద్భుతమైనటువంటి పూజ. కూష్మాండం అంటే ఒక నరుడిని బలి ఇచ్చినంత ఈక్వల్. అప్పట్లో జగద్గురు శంకరాచార్యుల వారు స్వామివారు అమ్మవారు కంజీపురంకు వెళ్తున్నప్పుడు అక్కడ ఆ ఊరు వాళ్ళంతా కూడా ఆయన చిన్న పసిబలిగా ఉన్నప్పుడు అటు వెళ్ళకండి, అక్కడ పెద్ద రాక్షసి ఉంది, అక్కడ మనుషులను తినేస్తుంది, కాబట్టి అక్కడ ఎవరు వెళ్ళకూడదు అనేసి అక్కడ ఆ జగద్గురు ఆదిశంకరాచార్యని ఆపుతారు. ఆపినప్పుడు ఆ తల్లి నాకు బాగా, నేను కొడుకుతో సమానమే, తప్పకుండా వెళ్తానని చెప్పి జగద్గురు శంకరాచార్యుల వారు ఆ కంచిలో ఉన్నటువంటి కామాక్షి వెళ్ళి ఆ అమ్మవారిని ఉగ్రస్వరూపంగా చూశారు. ఏమి నరుడా ఇలా వచ్చావు, నేను తినేస్తానని నీకు భయం లేదంటే అప్పుడు ఆమె శాంతమైన వంటి ఒక శ్లోకాలన్నీ కూడా చదివి అద్భుతమైన వంటి ఆమెని శాంతపరిచి అక్కడ శ్రీచక్రాన్ని అమర్చి కూష్మాండ బలి పూజలు ఇవ్వటం, అంటే నరులకు బలి ఇవ్వటం ఆపేసి కూష్మాండ దీపం పెట్టడం, కూష్మాండ బలి ఇవ్వటం అనేది ప్రారంభించారు ఆయన. అప్పటి నుండి కూడా వచ్చేవంటి ఆచారం, సిద్ధాంతం ఇది. ఎప్పుడైనా కూడాను ఇలాంటి భయంకరమైన కాలంలో ఉన్న, దుష్ట ప్రభావంలో ఉన్న, ఇంకేదైనా ప్రమాదం ఉన్నప్పుడు కాలభైరవుడు అనే ఒక తెలుసు కదమ్మా, కాలభైరవుడు ఒక ఆలయంలో చక్కగా మీరు ఏం చేస్తారంటే అష్టమి రోజున, ప్రతి నెలలో అష్టమి, వారంలో అష్టమి వస్తుంది కదా, అష్టమి రోజున ఆ రోజు వెళ్ళి చక్కగా కూష్మాండాన్ని పలగొట్టి సగం సగం చేసి దాంట్లో గుజ్జంతా తీసి ఆవు నెయ్యి కానీ లేదంటే నువ్వుల నూనె కానీ పోసి కాలభైరవునికి కూష్మాండ దీపాన్ని పెట్టారంటే ఈ యొక్క దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది, శని దోషం కూడా పోతుంది అనేసి ఒక గట్టి విశ్వాసం. గుళ్ళో ఇంట్లో పెట్టకూడదు, ఇంట్లో కూష్మాండ దీపాలు వెలిగించకూడదు. ఇంట్లో అంటే బయట వెలిగించుకోవచ్చు. నరదిష్టి పోవాలంటే బయట గుమ్మం బయట 2 కోసి, మీరు అపార్ట్మెంట్లో ఉన్న, ఇండిపెండెంట్ హౌస్ ఉన్న, ఎక్కడ ఉన్నారనుకోండి, దాన్ని ఏం చేస్తారంటే ఒక 2 ముక్కలు చేసి చక్కగా గుమ్మం బయట చక్కగా గుమ్మానికి అలంకరించి దానికి కూడా పసుపు కుంకుమ పెట్టి చక్కగా నువ్వుల నూనె పోసి దీపారాధన పెట్టండి. రాత్రి వెలిగించారనుకోండి, తెల్లారుజామున 4, 6 వరకు వెలిగి అది కొండ ఎక్కిపోతుంది. తర్వాత మీరు ఫ్రెష్గా స్నానం చేసి ఆ గుమ్మం అంతా కడిగేసి ఆ కాలిపోయిన వంటి కూష్మాండాన్ని తీసి ఒక కవర్లు కానీ ఒక దాంట్లో వేసి నీటిలో నిమజ్జనం చేయడం చాలా శ్రేష్టకరం. ఇంట్లో ఎవరు చేయాలి గురువు గారు ఈ పని? ఇది ఇంట్లో మహిళ గారు చేసుకోవచ్చు, పురుషులు చేసుకోవచ్చు. ఎక్కువ శాతం మహిళలు చేస్తే చాలా మంచిదమ్మా, చాలా మంచిది. ఇప్పుడు పిల్లలకి నరదిష్టి తగులుతుంది అనుకోండి, ఇంట్లో తల్లి చేయొచ్చా? చేయొచ్చు అమ్మా, తల్లి చేయొచ్చు. పిల్లలు ఇక్కడ లేకపోయినా పిల్లలు ఇక ఒకవేళ స్టేట్స్లో ఉన్నారు అనుకోండి, అమెరికాలో ఉన్నారు, కెనడాలో ఉన్నారు, న్యూజెర్సీలో ఉన్నారు, ఇంకెక్కడైనా ఉంటారు అవ్వండి, వాళ్ళకంతా కూడా మంచి జరగాలంటే ఈ కూష్మాండ బలి పూజ చేయటం వల్ల అతీంద్రియమైన వంటి శక్తి రావటం జరుగుతుంది. గురుగారండి మరి ఇది ప్రతిరోజు చేయాలా, ప్రతి వారం చేయాలా, ప్రతి అష్టమి రోజు చేయాలంటే ప్రతి అష్టమి రోజున చేస్తే చాలా మంచిది. లేదంటే ప్రతి అమావాస్య పౌర్ణమి రోజు చేయడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు తమలపాకు దీపం పెడతాం గురువుగారు, అది ఏ దిక్కును పెడితే మంచిది అంటారు?
తమలపాకు దీపము అనేటప్పటికి మనకు చదువు అప్పడానికి కోసం పెడతారు, జ్ఞానం అప్పడానికి కోసము తమలపాకు దీపము. తర్వాత మనకి తెల్ల జిల్లెడాకు దీపము, మోదుకాకు దీపము అన్నట్టుగా చెప్తుంటారు. సో ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు వెనకట్లు చేస్తుంటారు. అది కూడా దీపం కుందులాగా చేసి దాంట్లో మట్టి పిరమిద పెట్టి మనం ఉత్తర ముఖానం పెట్టి అది పెట్టాలి. ఇది వచ్చి జ్ఞానం ప్రసన్నం కావడానికి వెలిగించేవంటి దీపం తమలపాకు దీపం. ఈ తమలపాకు దీపానికి చాలా విశేషం. ఈ తెల్ల జిల్లడి దీపం అనేటప్పటికి ఐశ్వర్యానికి యోగదాయకం. ఓకే. మోదుకాకు అని తెలుసు కదమ్మా, మనకు భోజనం చేస్తుంటాం ఆకు, ఇస్తరాకు అంటుంటారు చాలా వరకు కూడా. ఇప్పుడు దాని ఆ మోదుకాకును ఇస్తరాకు చేస్తారు. అది వచ్చేసి ఆయుష్ను పెరుగుతుందట. ఆ ఆయుష్ను పెరగడానికి వస్తే దాన్ని డొప్పలాగా చేసి చక్కగా దాన్ని మట్టి ప్రమిదలో పెట్టి మీరు ఆవు నెయ్యి పెట్టి దీపార్థన చేస్తే ఆయుష్ పెరుగుతుంది. ఇలాగా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో ఒక పురాణాలు, ఎన్నో ఒక ఇతిహాసాలన్నీ కూడా దీపం గురించి చెప్పుకుంటూ పోతే చాలా వరకు తెలియని వాళ్ళంతా తెలుసుకొని వాళ్ళ జీవితాలు బాగుపడడానికి బాగా ఉపయోగపడుతుంది అనేసి మన ఈ కార్యక్రమం చేయటం అనేది జరుగుతుంది. సో కూష్మాండ దీపానికి మనకు విశిష్ట చెప్పాం. ఆది శంకరాచార్యుల నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఎంతో మంది కూడా చేయటం అని జరుగుతుంది. తమలపాకులో దీపాలు పెట్టుకోవడం వల్ల చదువు జ్ఞానం ప్రసన్నమాంబిక దేవి చేయటం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఇది. తర్వాత తెల్ల జిల్లెడ వచ్చేసి ఐశ్వర్యం, తెల్ల జిల్లెడ ఆకులో పెట్టడం వల్ల ఐశ్వర్యదాయకం రావటం అనేది కనపడుతూ ఉంటుంది. మన మోదుకాకుతో చేయటం వల్ల ఆయుష్, ఇప్పుడు చాలా వరకు ఎక్కువ సీరియస్గా ఉంటారు, ఎప్పుడు ఇంజెక్షన్స్ మెడిసిన్స్, ఎప్పుడు మంచాల పడిపోయి ఉంటారు, వాళ్ళకి ఎటువంటి ఆరోగ్యం కూడా సహకరించదు, అనేక రకమైన ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళకి ఎటువంటి కూడా ఇది ఉండదు. సో శ్వాస తీసుకోవడం ఎప్పుడు చూస్తే హాస్పిటల్ గానే అవుతుంటారు. ఒకవేళ హాస్పిటల్ అడ్మిట్ అయిపోయి ఉన్న వాళ్ళ పేరు మీద మనం వాళ్ళ పేరు మీద ఇంట్లో వెలిగించాలి. వాడు తొందరగా 41 రోజుల్లో కోలుకుని ఇంటికి వస్తారు. అంతటి పవర్ఫుల్ అదొక మోదుకాకు దీపం. చాలా విశేషం, చాలా విశేషం, చాలా విశేషం. పునర్వసత్యం, ఇది పునర్వసత్యం. గురుగారు, నాది చిన్న సందేహం. తమలపాకు దీపం పెడితే జ్ఞానం పెరుగుతుంది అన్నారు కదా, అది చదువు రావాల్సిన పిల్లలే పెట్టాలా స్వయంగా? అది వాళ్ళు పెట్టాలి, పిల్లలే వెలిగించాలి. ఎవరికి జ్ఞానం కావాలో వాళ్ళే చేసుకోవాలి, వాళ్ళ పిల్లలతోనే చేయించాలి. సరే గురుగారు, నమస్కారం.